హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మీ శరీరంలో కనుక ఉప్పు ఎక్కువ అయితే మీకు ఏమైనా ఆరోగ్య సమస్య ఉంటుందా, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనందరికీ తెలిసిన విషయమే, ఆహారానికి రుచిని అందించడంలో ఉప్పు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఉప్పును తక్కువ తింటే మన ఆయుష్ పెరుగుతుందని, అలాగే ఉప్పును కనుక ఎక్కువగా తింటే మన జీవన కాలం తగ్గిపోతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఎక్కువ కాలం ఉప్పును కనుక మనం ఎక్కువగా తింటే మన శరీరంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉప్పు కనుక ఎక్కువగా తినడం మనం కొనసాగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మన శరీరంలో ఉప్పు అధికంగా ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే, ఉప్పు అధికంగా తీసుకునే వారి శరీరంలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. దీనివల్ల వాళ్ళ మొహం ఉబ్బినట్లు కనిపిస్తుంది, అలానే కాళ్ళు చేతులు వాచినట్లు అవుతుంది. సాధారణంగా మనం ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువ ప్రయాణం చేసినా కాళ్ళు చేతుల్లో వాపు రావటం సహజం. కానీ సాధారణ సమయాల్లో కూడా చేతులు కాళ్ళు ఎడమల్లో కనుక వాపు కనిపిస్తే మాత్రం మీరు ఉప్పు అధికంగా తీసుకుంటున్నారని అర్థం. అంతేకాకుండా ఉప్పును అధికంగా తీసుకుంటే మీకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఉందని వైద్యులు చెప్తున్నారు. మీ కిడ్నీలకు కూడా మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయనేది. కాబట్టి ఉప్పుని సరిపడా తీసుకోండి, ఎక్కువ మాత్రం తీసుకోవద్దు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.